మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ కొరియర్ శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని ఆరోపణలతో మంత్రి రవీంద్రపై బురద చల్లి బందరు అభివృద్ధిని అడ్డుకోవడమే మాజీ మంత్రి పేర్ని నాని పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పేర్ని నాని చేసిన ఆరోపణలపై ఆయనకే తాను ఎన్నో సవాళ్లు విసిరానని, అయినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడం, సమస్యలను పక్కదారి పట్టించడం మానుకొని తనతో చర్చకు వస్తే పేర్ని కుటుంబ అక్రమాలను నిరూపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నానంటున్నారు. ఎస్ఐకి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ కొరియర్ శ్రీనుతో మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహార శైలిని, ఆయన చేస్తున్న ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని, అట్లాగే ఇటీవల మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ ఇంటి నిర్మాణ విషయంలో తలెత్తిన అంశాలను మరి మచిలీపట్నం ఫైర్ బ్రాండ్గా ఉండి జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా, కీలక నాయకుడిగా ఉన్నటువంటి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ కొరియర్ శ్రీను ఈరోజు వైకేతో మాట్లాడుతున్నారు. ఈ మచిలీపట్నం కానీ లేదంటే కృష్ణా జిల్లాలో కానీ అనేక కార్యక్రమాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది అనే విషయాలని ఇప్పుడు కొరియర్ శ్రీను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? ఆయన పేర్ని నాని గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి, ఒక చీఫ్ విప్గా చేసి, అలాగే ఒక పర్యాయం మంత్రివర్యులుగా చేసి, తన స్థాయిని దిగజార్చుకుంటమే కాకుండా బందర్ ప్రజల్ని మభ్య పెడతాము ఆయన చాలా సిద్ధహస్తుడు. ఎందుకు ఇంత మాట చెప్తున్నానంటే, ఎవరు కూడా వ్యక్తిగత దోషం ఎప్పుడు కూడా మేము పేర్ని నాని కుటుంబం మీద ఏనాడు చేయలేదు. ఎందుకంటే ఆనాడు అధికారంలో ఉన్న అధికార బలంలో, అధికారం గర్వంతో విర్రవీగుతున్న వైసీపీ వాళ్లకు మా అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని, తన కుటుంబాన్నే కానీ, తన తల్లినే కానీ, పిల్లల్నే కానీ అనేక వ్యక్తిగత దోషణలను సంబంధించినా సరే మేము ఏ రోజు కూడా తన వ్యక్తిగత జీవితం మీద మేము వెళ్ళలేదు. ఆయనే సాక్షాత్తు పేర్ని వెంకటరామయ్య గారే తన తండ్రి అయిన స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి గారి గురించి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి, మా తండ్రి గారు రెండో పెళ్లి చేసుకున్నారు, మా తండ్రి గారు పలానా అని ఆయనే తన తండ్రి మీద ప్రేమతో చెప్పాడా, లేదా తన తండ్రి మీద ఉన్న ద్వేషంతో జనాల్ని తన తండ్రిగా ద్వేషించుకోవాలని చెప్పాడా ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఒక హిందూ చట్ట ప్రకారం ఒక భార్య బతికి ఉండగా రెండో వివాహం చేసుకుంటాం హిందూ చట్ట ప్రకారం ఎక్కడా చెల్లుబాటు కాదు. మరి అలాంటి వ్యక్తి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య గారు, మీరు ఒక రాష్ట్రానికి మంత్రి చేశారు. ఆ చిన్న విషయాన్ని మీకు తెలియదా? మీరు ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు అంటే, మీరు చేసేదంతా మంచి, ఎదటవాడు చేసేదంతా చెడు అని చెప్తున్నారా? లేకపోతే మీ నాన్న నిన్ను కన్నా పాపానికి ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు రా బాబు అని ప్రతిసారి, నాకు తెలియదు ఎందుకంటే నేను పెద్దగా సమకాలీకుడిని కాదు. పేర్ని కృష్ణమూర్తి గారు నాకు, మా నాన్నగారు అయినటువంటి నాగేశ్వరరావు గారు కానీ, మా బాబాయ్ కుమార్ బాబు గారు వైస్ చైర్మన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గర అనుచరులే. మేకల కుమార్ బాబు గారు మచిలీపట్నంలో వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ గా పనిచేశారు మున్సిపల్ కార్పొరేషన్. కానీ ఆ వైస్ చైర్మన్ గా ఆయన చేసే ముందు ఆయన కూడా పేర్ని కృష్ణమూర్తి గారి ఆశయాల నుంచి, పేర్ని కృష్ణమూర్తి గారు దగ్గర నుంచే బయటకు వచ్చారు. కానీ ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఒక పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి రావాల్సిన మా సొంత మనుషులు, ఒక బలగం పీతాంబరేశ్వరరావు గారే కానీ, ఒక కొనకల నారాయణరావు గారే కానీ, ఒక బుల్లయ్య గారే కానీ, కాగిత సీతారామరాజు గారు ఎంత క్షోభ అనిపించారు. ఆయన ఎంత మోసం చేశావు నువ్వు, ఎంత క్షోభం. చివరి క్షణాల్లో కూడా ఆయన చనిపోతూ కూడా తన పిల్లల్ని తలుచుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ భగవంతుడు ఒక 2 సెకండ్లో చనిపోతాడంతో నిన్ను తిట్టుకుని ఉంటాడు ఆయన. కానీ బయట పడలేక, తన నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పడవలేక, నువ్వు పెట్టే ప్రతి క్షోభ కూడా ఆయన బాధపడుతూ అలాగే దిగమింకుని నీ వెనక పయనం చేశాడు. అలాగే మా నాన్న ప్రయాణం చేసిన వ్యక్తి కోసమే ఇవాళ తన తనయుడైన కాగిత బున్ని కూడా
నీ వెనకే కౌన్సిలర్గా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేటర్గా నీ వెనకే పనిచేస్తున్నాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ గుండె మీద చెయ్యేసుకు చెప్పు పేరు నాని గారు, ఇదే కాగిత బున్నికి నువ్వేం న్యాయం చేసావు? ఇవాళ కాగిత బున్ని పరిస్థితి ఏంటి? ఒకప్పుడు సీతారామరాజు గారు నీకు ఫ్లైట్ టికెట్ డబ్బులు ఇస్తే ఆ రోజు నువ్వు ఢిల్లీ వెళ్ళి టికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దానికి మేము సాక్ష్యం. నీకు టికెట్ డబ్బులు లేక హైదరాబాద్ లో లాడ్జ్లో కూర్చునుంటే నీకు ప్రత్యర్థులైన వాల్చెట్టి బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా నీకు టికెట్ రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ రోజున కాగిత సీతారామరాజు గారే నీకు ఫ్లైట్ టికెట్ డబ్బులు వేసిన వ్యక్తి కాగిత సీతారామరాజు గారు. నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన కాడి నుంచి ఇవాళకి వాళ్ళ తనయుడికి నువ్వు ఏదో ఇంత న్యాయం చేసి చెప్పావా? ఇంత న్యాయం చేసావా? అలా మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు కుంపాలుగా బయటకు వస్తాయి. మచ్చుకు నేను ఊరినే కాగిత బున్ని గురించి చెప్పా. అలాగే జనసేన కుటుంబంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చితే తెలుసో తెలియకో ఆ కుటుంబం తెలియక ఒక ఇల్లు కొనుక్కుంటే, కష్టపడి సంపాదించి ఇల్లు కొనుక్కుంటే అది అవతల వాళ్ళు కూడా 1984 నుంచి వాళ్ళు కోర్టులో నడుస్తుంటే దాన్ని నువ్వు నీ కొడుకు వెళ్ళి దాన్ని ఇష్యూ చేశారు. ఎందుకు ఇష్యూ చేశారు మీరు? ఇష్యూ కారణం ఏంటి? ఏ అయితే సైటు ఎవరైతే వెంకటాచలం అనే వ్యక్తి కొనుక్కున్నాడో ఆ వెంకటాచలానికి అమ్మిన వ్యక్తులు ఎవరు? సాక్షాత్తు నీ బెనామీలు, నీ శ్రీమతి అయిన జయసుధ రియల్ ఎస్టేట్ లో బెనామీలు. వాళ్ళు కాదంటారా? నిరూపించమంటారా? కూర్చుందామా? కాదని చెప్పానండి. నేను ఇంకో జీవితంలో కూడా వాళ్ళు నీ బెనామీలు కాదని, ఎవరైతే ఈ వెంకటాచలం అమ్మిన వాళ్ళు నీ బెనామీలు కాదంటారో నేను బందరుదులు వెళ్ళిపోతా. ఇంకా జీవితంలో బంధంలోకి రాను. దానికి మీరు ఛాలెంజ్ చేస్తారా? దీంట్లో కూడా అధికారులు తీసుకున్న నిర్ణయానికి మంత్రి రవీంద్రకి మీద అసలు రవీంద్ర గారికి ఏం సంబంధం అండి? అయినా రాష్ట్ర మంత్రివర్యులు ఇద్దరు జనసేన వ్యక్తులే. సైటు గల పోరాడుతున్న సైట్ నాదే అని పోరాడుతుంది జనసేన వ్యక్తులే. సైట్ కొనుక్కున్న జనసేన వ్యక్తులే. ఏదన్నా ఉంటే రామకృష్ణ గారు కూర్చొని మాట్లాడాలి. రామకృష్ణ గారు కూర్చొని మాట్లాడుతున్నారు. మధ్యలో నీ తనయుడు దూరి వెనక నుంచి వీళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయటం వల్ల ఈ ఇష్యూ పెరిగింది. అది వాస్తవంగా మీరు నిజంగానే వెంకటాచలానికి అన్యాయం జరిగిందని నువ్వు నీ కొడుకు ముత్తైదుల్లాగా వెళ్ళారు కదా, నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం చేయాలనుకుని మీకు నిర్ణయం ఉంటే వాళ్ళకి ఎవరైతే సైట్ అమ్మారో నీ అనుచరులతో పాటు నీ శ్రీమతి కూడా దాంట్లో రియల్ ఎస్టేట్ బినామీ. పేరు జయసుధా గారు కూడా రియల్ ఎస్టేట్ బినామీ. ఎందుకంటే పేరు జయసుధా గారికి బినామీ వ్యక్తులు బందర్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. రియల్ ఎస్టేట్ బినామీ మనుషులు. అందుట్లో వనబాబు నీ ఆత్మ నుంచి పుట్టిన వ్యక్తే వేముల వనబాబు. నీ మండలాల్లో నిన్ను కంటి రెప్పలా కాపాడిన వ్యక్తి వాల్చెట్టి రవిశంకర్ గారు. వీళ్ళ పేరు మించే కదా ఆ సైట్లన్నీ రిజిస్ట్రేషన్ అయిన వీళ్ళందరికీ ఫ్లాట్ లేఅవుట్లేసి అమ్మింది. మీరున్న ధైర్యమే కదా. నిజంగానే అతనికి అన్యాయం జరిగింది. మంత్రి గారు పగలగొట్టారు, అన్యాయం జరిగింది. పాపం ఇక్కడ దెబ్బ తగిలింది, అక్కడ దెబ్బ. మీరు అమ్మిన డబ్బులు ఆయనకి ఇచ్చేసారు, స్థలం డబ్బులు ఇచ్చేసారు వెనక్కి. ఇప్పుడు నిన్న చాలా ఆరోపణలు చేశారు ఆయన మీద. అంటే బహిరంగ చర్చకి కోనే సెంటర్ సిద్ధం అన్నారు కదా, అటన్నిటి మీద మీరు ఆయన్ని మళ్ళీ నేను డెఫినెట్ గా నేను ఏమైతే మాటలు అయితే వివరంగా చెప్పానో, నేను ఆన్ పేపర్ నేను ఏది కూడా నేను ఊరినే ఎక్కడా కూడా కాల్చి కొట్టేసిన మాటలైతే కాదు. నేనేమైతే చెప్పానో అన్నిటికీ నేను సిద్ధమే. నేనే సిద్ధం కాదు, సాక్షాత్తు నా పార్టీ కార్యకర్తలు కూడా, జనసేన పార్టీ కార్యకర్తలు, నువ్వు మచిలీపట్నానికి అభివృద్ధి చేసి మచిలీపట్నం కోసమే ఆ పాటు పడ్డావు, నీ కొడుకు కోసం కాదని నువ్వు నిరూపించగలిగితే నేను పేరు నాని గారు కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుని మచిలీపట్నం చెల్లిపోతాను. నువ్వు స్వార్థపరుడు. నీ కొడుకు భవిష్యత్తు కోసం మచిలీపట్నంలో ఉన్న ప్రజల్ని తాకట్టు పెట్టేశావు. ఇది వాస్తవం కాదా? నువ్వే సాక్షాత్తు నువ్వే చెప్తున్నావు. నా కొడుకు నా మాట వింటలేదు, అసలు ఈ రాజకీయం వద్దు, నా మాట వింటలేదు, నా కొడుకు మాట వింటలేదు, అమెరికా వెళ్ళిపోమంటే అటు రాజకీయంలోకి వచ్చాడని. నీ కొడుకు, నీ కన్న కొడుకే నువ్వు ప్రమోట్ చేసి నీవే రాజకీయం నుంచి బయట తప్పుతూ నీ కొడుకుని నువ్వే వారసత్వంగా పెట్టింది నువ్వే. అది వాస్తవం అయితే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు మచిలీపట్నం ప్రజల మీదకి ఎందుకు రుద్దాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు జనాల దగ్గర దోచుకున్న 2019లో ఎలక్షన్ అఫిడవిట్కి 2024 ఎలక్షన్ అఫిడవిట్కి సమాధానం చెప్పు. ఆస్తులు ఎలా పెరిగినాయి?
2014లో నువ్వు ఎలక్షన్లో నుంచోమంటే నాకు 70 లక్షల అప్పు ఉందని వారం రోజులు అప్స్కాన్ అయిన మాట వాస్తవమా కాదా? నీ నోటంట నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు అంటే కేడిసిసి బ్యాంకులో నా ఇల్లు తాకట్టు ఉందని నువ్వే చెప్పావు కదా. అదే కేడిసిసి బ్యాంకులో ఇల్లు తాకట్టు ఉన్న బ్యాంకులో ఇవాళ నీ ఇల్లు రెన్యువేట్ చేయడానికి 7 కోట్లు అయింది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు 2019లో ఎలక్షన్ అఫిడవిట్ లో నీ ఆదాయం, నువ్వు వేసిన ఆదాయం ఎంత? 2024లో నీ ఆదాయం ఎంత? నీ కొడుకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? మేము మా ఊహ తెలిసిన కాంచి వ్యాపారాలు చేస్తానన్నాం. మా తండ్రులు వ్యాపారం చేశారు, మేము చేసాం, నేను వ్యాపారాలు చేస్తాం. మాకు తెలియని సంపాదన మీకు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే మీరు ఒక ప్రశ్న వేశారు. కొల్లు రవీంద్ర గారు ఎఫిడవిట్ లో వాళ్ళ భార్య అతనిది కలిపి 27 లక్షల ఆదాయం చూపించారు. మీరు వాళ్ళకి 70 లక్షలు ఎలా ఇస్తారో అని అడిగారు. మీరు అడిగిన మాట వాస్తవమే, నిజమే. పేర్ని వెంకటరామయ్య గారు ఒక మనిషికి సహాయం చేయాలంటే తన ఆదాయంలోంచి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తన ఆదాయంతో పాటు 10 మంది చేతుల సేవాభావం ఉన్న ప్రతి మనిషి, వ్యక్తిత్వం ఉన్న ప్రతి మనిషి, మానవత్వం ఉన్న ప్రతి మనిషి రూపాయి వేసుకుని అందరూ కలిసి అతను న్యాయం చేస్తాం. జనసేన అంటేనే చెయ్యి కలుపు, చేజారు గెలుపు. అంటే ప్రతి మనిషి ఒక్కొక్కడు చేతి వేసుకునే ప్రతి ఒక్కడు కూడా సహాయం చేసే వ్యక్తిత్వం వల్ల జనసేన. అదే ఆ భావంతోనే కొల్లు రవీంద్ర గారు వాళ్ళకి న్యాయం చేస్తానన్నారు. ఇంకోటి, అలాగే మీరు అన్నమాట వాస్తవమే. 27 లక్షల ఆదాయం ఉన్న కొల్లు రవీంద్ర గారు ఎలా డబ్బులు ఇస్తారని నిజమే. మరి నీకున్న ఆదాయంతో నీ భార్య దొంగ బియ్యం కేసులో ఉంటే 1,75,00,000 ఎలా కట్టావు వైటు? దానికి సమాధానం చెప్పు. నువ్వు 1,75,00,000 వైట్ ఎలా కట్టావు? నీ ఆదాయం ఏది? ఎక్కడి నుంచి కట్టావు? నీకు ఎలా వచ్చింది డబ్బు? నువ్వు ఈ విషయం, నువ్వు దానికి వివరం చెప్తే 27 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం ఉన్న కొల్లు రవీంద్ర గారు, నీలిమ గారిది, మేము కూడా దాని వివరం చెప్తాం. కానీ కొల్లు రవీంద్ర గారు 27 లక్షల ఆదాయం ఉన్నా కొల్లు రవీంద్రకి ఇస్తారని డబ్బులు అంటే మా జనసేన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టు 100, 1000 అట్లా 2000 వేసుకుని తన జెండా మోసేవాడికి ఎవరికి కష్టం వస్తే ఇచ్చే అలవాటు మా అధినాయకుడు నేర్పించాడు. అది నేర్పించాడు కాబట్టి కొల్లు రవీంద్ర గారు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని, జనసేన దృష్టిలో పెట్టుకుని ఆయన అన్యాయం జరగకుండా ఉండటం కోసం ఆయన మా ఒక మాట అనొచ్చు. అంటే తప్పులేదే. లేకపోతే గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అన్యాయం అక్కడ జరిగితే వేరే రకంగా గవర్నమెంట్ నుంచి ఏదో లోనో లేకపోతే ఏదైనా ఇప్పించడానికి ట్రై చేయొచ్చు. కానీ నువ్వు 1,70,00,000 వైట్ నువ్వు ఎలా కట్టావు? ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం చెప్పాలి కదా. దానికి మీరు సమాధానం చెప్పండి. కూర్చున్నావు రండి. ఎందుకు కోనే సెంటర్ అంటే ఒకవేళ మీకు భయమేమో. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన సెంటర్ రావణాడ్పేట సెంటర్లో నడి బొడ్డు మీద నువ్వు నీ తనయుడు, నేనొక్కడే. దీనికి కొల్లు రవీంద్ర గారు అవసరం లేదు, బండి రామకృష్ణ గారు అవసరం లేదు, జనసేన అక్కర్లేదు. ముగ్గురం కూర్చున్నాం. మీ ముగ్గురులో డిబేట్, మీ కాగితాలు మా కాగితాలు పెట్టుకున్నాం. ఒకవేళ నీ మీద నేనేమన్నా తప్పుడు ప్రచారం చేస్తే అక్కడే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుని క్షమించు పేరు వెంకటరామయ్య గారు అని చెప్పి నేను 10 రోజులు వెళ్ళిపోతాను. నా వ్యాపారాలు కూడా నుంచోబెట్టి తాళాలు వేసేస్తాను. అలాగే మీరు నా మీద ఒక అపనందన వేశారు. కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ గా ఉండి తన అనుచరులకి ఇష్టానుసారం వ్యాపారాలకి అడ్డగోలుగా చేసుకుంటున్నారని చెప్పారు. ఎక్కడైనా సరే కొల్లు రవీంద్ర గారు వ్యాపార నిమిత్తం ఎక్కడైనా సరే అడ్డగోలుగా కానీ ఇంత కానీ నువ్వు నిరూపించగలిగితే మేము వ్యాపారాలు తాళేస్తాం. నువ్వు మాట్లాడిన మాట కోసం నువ్వు నీ అనుచరుడితో వేయించిన రిట్ మీద కోర్టు క్లోజ్ చేయమని వస్తే మేము 16 రోజులు క్లోజ్ చేసాం. తర్వాత కోర్టు ఓపెన్ చేసి కోర్టు నుంచి మాకు వస్తేనే ఓపెన్ చేసాం. అది గుర్తుపెట్టుకోండి కొల్లూరు పేరు నాని గారు. ఇదంతా జనసేన టీడీపీ బలపడటం 2024 లాగానే మళ్ళా 29 కూడా అవుతుంది అనేటువంటి ఒక భయంతో ఏమన్నా ఇలాంటి ఈ జనసేన టీడీపీకి భగ్నంకయ్యన్న ప్రయత్నం ఇది అనుకోవచ్చు. వాస్తవంగానే పేరు వెంకటరామయ్య గారు సాక్షాత్ ఆయన నోటితోనే చెప్పాడు. సాక్షాత్తు భగవంతుడు వచ్చినా సరే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడతీయరాలేం అని సాక్షాత్తు ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. నేను చెప్పడం సాక్షాత్ ఆయనే చెప్పాడు. నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నా, కుల రాజకీయాలు చేసినా, మత రాజకీయాలు చేసినా మా కూటమి ప్రభుత్వాన్ని మీరు విడదీయటం నీ వల్ల కాదు, మీ తాత జైజం వల్ల కూడా కాదు. అర్థమైందని పేరు వెంకటరామయ్య గారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మాకు చిన్న బొరపొచ్చాలు ఉంటాయి. కానీ ఏదైనా మా వ్యక్తిత్వంలో ఏంటంటే నేను ముందుకెళ్ళి ఎలాంటి మనిషి అయినా సరే అధికారం ఉంది కాబట్టి ముందుకెళ్ళాలి,
అధికారం కోసం ముందులో 10 మందికి నా వెనక తిరిగే మనిషిని సహాయం చేయాలని ఉంటది. దాంట్లో చిన్న చిన్న బుర్ర తప్పొచ్చాలు ఉంటాయి. దాన్ని ఎవడు తప్పు పట్టడం. అట్లానే మాకు మా జనసేన పార్టీకి కొల్లు రవీంద్ర గారికి ఎటువంటి విభేదాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ ఇప్పటి వరకు అలాంటి తావు లేదు, ఇక తావు రాదు కూడా. అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఫైనల్ గా అసలు ఆయన పరిస్థితి మీద నిన్న చేసినటువంటి మీ ఆరోగ్యం మీద ఆయన చర్చి రావాలని మళ్ళీ ఒకసారి మీరు డిమాండ్ చేస్తున్నారా? దమ్ము ధైర్యం ఉంటే, ఆయన నీతి నిజాయితీ పరుడైతే తన తండ్రి మీద తానే అసత్య ప్రచారాలు చేస్తూ తన తండ్రి జీవితాన్ని తానే బదలం చేశాడు. ఎందుకంటే తన తండ్రి మీద చాలా కోపం. కన్నా పాపానికి పేరు కృష్ణమూర్తి గారు, కన్నా పాపానికి పేరు వెంకటరామయ్య గారికి అతను రాజకీయ వారసుడుగా ఇతను మంచివాడు కాదు. ఎందుకంటే ఆ తరంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా గొప్పలు. తప్పు చేస్తే తన్నుడు కూడా శిక్షించే వ్యక్తులు ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు. తన కొడుకు సరైనోడు కాదు కాబట్టే తన రాజకీయ వారసుడుగా ఆయన అతన్ని ప్రకటించకపోవటం వలన, తన తండ్రి నన్ను రాజకీయ వారసుడుగా ప్రకటించలేదు కాబట్టి తన తండ్రి జీవితాన్ని నాశనం చేయాలి అనే ఒక సంకల్పంతోనే మొన్న ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి జీవితాన్ని తానే జగదార్చడం జరిగింది. అంతే తప్పితే కొల్లు రవీంద్ర గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏనాడు కూడా నీ కుటుంబం మీద ఏనాడు ఒక మచ్చ ఉన్నా సరే నీ మచ్చ చూపించలేదు. ఎందుకంటే దానికి నిదర్శనం నువ్వే చెప్పావు. నీ భార్య అయినటువంటి పేరుని జయసుధా గారు దొంగ బియ్యం కేసులో ఉంటే సాక్షాత్తు చంద్రబాబు గారు నాయుడు గారే, మీరు చెప్పారు కదా, నేను పక్కన ఉన్న మనుషులు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారే ఆడపిల్ల మీదకి వెళ్ళమాకండి, వాడపిల్లని ఇబ్బంది పెట్టొద్దని మీరే చెప్పారు కదా. మా అధినాయకులే నిన్న అసలు లెక్కలో తీసేస్తే నువ్వే. ఎందుకంటే చచ్చిపోయిన పావుకి మనుగడ ఉండదు. అలాంటిది నీ మనుగడ కోసం నువ్వే నీ తండ్రి జీవితాన్ని బదలాం చేసి 10 మందిలో నీ తండ్రి జీవితం బదలాం చేసి నువ్వు మంచివాడుగా రావాలని మొన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. శ్రీపతి వెంకటాచలం స్థలం విషయంలో కూడా బినామీల కోసమే ఈయన పేరు ఆరాటం అనుకోవచ్చు. వాస్తవం అది. శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి స్థలం కొనుక్కున్న మాట వాస్తవమే. అలాగే కొండపల్లోళ్ళు కూడా దానికోసం 1984 నుంచి ఫైట్ చేయటం మాట వాస్తవమే. ఎవరి ఆస్తుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు, తప్పు లేదు. దీనిలో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అయితే వ్యక్తిగతంగా పేరు నాని గారు ఎక్కడైతే తన బినామీలు బయటకు వస్తారో అని చెప్పి ముందు జాగ్రత్త కోసమే ఇతను తన కొడుకు పెద్ద ముత్తైదు చిన్న ముత్తైదు ఇద్దరు కలిసి ఏదో సంఘానికి న్యాయం చేయాలి. మీరు వాళ్ళకి నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పేరు వెంకటరామయ్య గారు ముందు మీ బినాములైనటువంటి ఆ వ్యక్తులు ఉన్నారో, నీ వెనక వాళ్ళు ఉన్నారు కదా, అమ్మిన వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించు. మేమే అమ్మాం, ఇది స్థలం నీతిగల పేపరు కరెక్టే పర్ఫెక్ట్ గా ఉందని అమ్మి పెట్టించు. అది పెట్టించకుండా కొల్లు రవీంద్ర గారి మీద, బండి రామకృష్ణ గారి మీద, లేకపోతే ఎక్స్ మీద, జెడ్ మీద నువ్వు అపనిందిస్తే ఉపయోగం ఉంది. అంటే పర్టికులర్ గా కాపులకు అన్యాయం చేస్తున్నారు రవీంద్ర గారు అనేది తీసుకొస్తున్నారు, దాంట్లో వాస్తవం ఉందంటారా? అసలు రవీంద్ర గారి కాపులకు అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు రవీంద్ర గారిని కాపులందరూ కలిసి వన్ సైడ్ నిలబెట్టారు కాబట్టి ఆయన 50,500 మెజార్టీతో గెలిచాడు. ఇవాళ రవీంద్ర గారికి కాపులకి ఏం గొడవ ఉంది? నువ్వు పెట్టే కుల మత విద్వేషాలు కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. నీవు సాక్షాత్తు కాపు కులంలో పుట్టి నువ్వు నీ కొడుకు రాజకీయ మనుగడ కోసం సాక్షాత్ ఎంతమంది కాపు పిల్లలు కొట్టించావు. ఒక వ్యక్తి తోట యశ్వంత్ అనే వ్యక్తి తన స్విగ్గీ జొమాటో చేసుకునే వ్యక్తిని, అన్నం తింటున్న వ్యక్తిని నీ అనుచరులతో అన్నం తినే వ్యక్తిని లాక్కుండి ఈడ్చుకెళ్ళి కొట్టించిన మాట వాస్తవం కాదా? అలాగే నీ అధికార బలంతో ఆ రోజున పోలీస్ స్టేషన్ లో ఇదే సిఐతో బూటుకాలతో తన్నించిన మాట వాస్తవం కాదా? అదే తోట యశ్వంత్ తో క్షమించండి అని చెప్పి అర్ధరాత్రి 2ంటికి కాగితం మాట రాయించిన మాట వాస్తవం కాదా? కాదని చెప్పమ్మా, కూర్చుందాం, మాట్లాడుకుందాం. అవన్నీ ఒక తోట యశ్వంతే కాదు, సాక్షాత్తు కాపుల మీద ఎంత ద్వేషం అంటే నువ్వు ఆ రోజున మేయర్ సీట్ ఎవరికి? మచిలీపట్నం అభివృద్ధి కోసం మంత్రి రవీంద్ర పనిచేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని, ప్రజల్లో అలజడిని తీసుకొస్తున్నారనే అభిప్రాయం ఒకటి ప్రజల్లో ఉంది. దాని మీద మీరు ఎలా దీనికి చెప్తారు? మీకు ఒక చిన్న విషయం చెప్తా. మొన్న కూడా పేరు వెంకటరామయ్య గారు 600 కుటుంబాలు రోడ్డును పడేశారు, మొత్తం ఉన్న రోడ్డు మీద ఉన్న డ్రైన్ మీద ఉన్న బడ్డీలు గడిని తీసేశారు అన్నారు. నిజమే, 600 కుటుంబాలు డ్రైన్ తీశారు.
ఒక మనిషి ఒక ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నలుగురు ఇబ్బంది పడాలి. నువ్వు ఏ అయితే డ్రైన్ మీద తీసేశారో నువ్వు చేసిన 10 సంవత్సరాలు కాలంలో వాన పడితే నీరు ఇంకుతాకి ఎన్ని రోజులు పడుతుంది? ఇవాళ వాన పడితే అరగంటలో నీరు రోడ్డు మీద కనపడుతుందా? రండి కూర్చున్నాం. అదే నిదర్శనం, మచిలీపట్నం నిదర్శనం అదే. పోర్టు శరవేగంగా నడుస్తుంది. మెడికల్ కాలేజ్ నువ్వు పేరు చెప్పుకుంటాగే మెడికల్ కాలేజ్ నువ్వు తేలేదు కదా. ఆ రోజున బాలశౌరి గారు తీసుకొచ్చారు. అభివృద్ధి అనేది కుంటి పడకుండా నువ్వు చేసిన అభివృద్ధి కుంటి పడిపోయేటట్టు చేస్తే అభివృద్ధి కుంటి పడకుండా దాన్ని గాడిలో పెడుతూ మా మంత్రివర్యులే కానీ మా ఎంపీ గారే కానీ దాన్ని కుంటి పడకుండా ఇవాళ శరవేగంగా నడుస్తుంది. మచిలీపట్నం రాజకీయాల్లో ఈ పరిణామాలు చోటు చేసుకోవటం, తరచూ అధికారులు రాజకీయ నాయకులతో వివాదాలు చోటు చేసుకోవడం పట్ల మచిలీపట్నం నియోజకవర్గం పరిస్థితి అంటే బయట వాళ్ళకి ఏ విధంగా తెలియజెప్పాలనుకుంటున్నారు? దీంట్లో ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఘర్షణ వాతావరణ ఉద్దేశాలు ఏమిటి? కేవలం మచిలీపట్నం అభివృద్ధి జరగకుండా ఉండాలని పేరు వెంకటరామయ్య గారి ఆకాంక్ష. ఎందుకంటే మచిలీపట్నం భవిష్యత్తు ఉండదని, మచిలీపట్నంలో అధికారుల్ని భయపెడితే అభివృద్ధి జరగకుండా ఉండటం కోసం మీరు నిన్న కమిషనర్ గారిని చెప్తున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరు 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉండి ఒక కమిషనర్ని చౌదరి అని ఇంటి పేరుతో సంబోధించడం కరెక్టేనా? అది భావ్యమేనా? గుర్తుపెట్టుకోండి. అంటే మీరు జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మీరు ఎవరినైనా కొట్టండి, తిట్టండి, దోచుకోండి, నేను మీ అనుకుంటానని మెసేజ్ ఇస్తున్నారా? ఆయన రాష్ట్రాన్ని చంద్రబాబు గారు, జిల్లాని కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి చెందటం కోసం కమిషనర్ గారు కూడా తాను వంతు తాను సహకరిస్తున్నాడు. ఎంత మందితో మాటలు పడినా సరే తాను వృత్తి కోసం ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. నేను కూడా కొట్టిన బాధ్యతలో నేను కూడా ఉన్నా. నా డ్రైన్లు కొట్టే బాధ్యతలో నేను కూడా ఉన్నా. నోటీస్ ఇచ్చినప్పుడు నేను అవగాహన లోపంతో నేను కూడా అడ్డగించిన మాట వాస్తవమే. మా కొల్లు రవీంద్ర గారు, మా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే తననైనా సరే శిక్షిస్తారు అనే నిదర్శనం నేనే. ఆ రోజున నా మీద కూడా కేసు పెట్టారు, అడ్డగించినందుకు నా మీద కేసు పెట్టారు. కానీ నువ్వు నీ కొడుకు బందరు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయటం కోసమే అడ్డగోలుగా అవాకులు చవాకులు అసత్య ప్రచారాలు చేసి మచిలీపట్నం అభివృద్ధి కుంటుపరచడంలో ముందు ఉండే మనుషులే నువ్వు, నీ కొడుకు, వైఎస్ఆర్సీపీ.